చేస్తే కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు ఏం కాలేదు ఇదో చిన్న సంఘటన అంటూ ఆయన దాన్ని చాలా హుందాగా జరిగిన సంఘటనని రైతుల మనోభావాలు అర్థం చేసుకుని కలెక్టర్ గారు దాడి జరగనే లేదు అన్న మాట మాట్లాడినారు. కానీ ప్రభుత్వం మాత్రం రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇదేదో ఆయన పర్సనల్ ప్రెస్టేజ్కి సంబంధించిన అంశం అన్నట్టు, ఆయన కిరీటం ఏదో కింద పడిపోయినట్టు, ఆయన ఏదో రారాజు, నేను చక్రవర్తిని, శాశ్వతంగా తెలంగాణకు నేనే ఈ సామ్రాజ్యానికి అధిపతిని అన్నట్టుగా చాలా ప్రెస్టేజ్గా ఫీల్ అయిపోయి అదే రోజు దాదాపు 16-17 మంది రైతుల్ని తెల్లారి మా నాయకుడు కొడంగల్ మాజీ శాసనసభ్యుడు, మాజీ శాసన మండలి సభ్యుడు, సౌమ్యుడు సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారిని ఉదయం పూట వాకింగ్కి పోతుంటే కేబీఆర్ పార్క్ దగ్గర మఫ్టీలో వచ్చిన పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. 12 నవంబర్ నాడు ఆ రోజు ఈ రైతులందరినీ పోలీస్ కస్టడీలోనే చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. 3rd డిగ్రీ టార్చర్ కూడా చేయడం జరిగింది. ఇది నేను చెప్పడం కాదు, వాళ్ళు స్వయంగా ఆ రోజు మేము సంగారెడ్డి జైల్లో కలిస్తే వాళ్ళు స్వయంగా చెప్పిన మాట, మమ్మల్ని చిత్రహింసలు పెట్టినారు అని. మరి మెజిస్ట్రేట్ ముందు ఎందుకు చెప్పలేదంటే, మెజిస్ట్రేట్ ముందు చెప్తే మళ్ళా కొడతామన్నారు, మెజిస్ట్రేట్ ముందు చెప్తే మా ఇంటికి పోయి మా ఇంటోళ్ళని కూడా కొడతామన్నారన్న, అందుకే భయమయ్యి మెజిస్ట్రేట్కు చెప్పలేదు అన్నమాట మాట్లాడినారు. నెల రోజులుగా మొత్తం 16 మొదట అరెస్ట్ అయిన వాళ్ళు, ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కలిపితే ఇప్పుడు 40 మంది నెల రోజులుగా జైళ్లలో మగ్గుతా ఉన్నారు. ఏంటిది వాళ్ళు చేసిన తప్పు? ప్రభుత్వం అదానీ కోసం, రేవంత్ రెడ్డి అల్లుని కోసం ఇష్టారీతిన భూములు గుంజుకుంటానంటే మేము ఇయ్యము, మేమిచ్చే సమస్యనే లేదు, 70 లక్షలు విలువ చేసే భూమిని నువ్వేదో 10 లక్షల మొహాన కొట్టి తీసుకుంటానంటే ఎందుకు ఇస్తాము, ఇయ్యము, అయినా మాకున్నదే ఈ భూమి ఎందుకు ఇయ్యాలి అని చెప్పి తిరగబడ్డారు ఆ రైతులు. ఇవాళ వాళ్ళు చేసిన ఒకే ఒక్క తప్పు, రేవంత్ రెడ్డి అనే రారాజు, రేవంత్ రెడ్డి అనే ఒక అహంకారి ఆయన మాట వినకపోవడమే వాళ్ళు చేసిన తప్పు. ఇంకా ఘోరం ఏంటంటే, నిన్న మధ్యాహ్నం 12 తర్వాత ఒక గిరిజన బిడ్డ హీరియా నాయక్, ఆయనకు గుండెలో నొప్పి వచ్చింది సంగారెడ్డి జైల్లో. గుండెలో నొప్పి వస్తే ఆయన వెంటనే జైలు అధికారులకు చెప్పినాడు, సార్ నాకు గుండెలో నొప్పి వస్తున్నదని. 1:30కి ఆసుపత్రి డాక్టర్లను పిలిచినారు, సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకుపోయినారు. తీసుకొని పోయి మళ్ళీ సాయంత్రం 4 గంటలకు మళ్ళీ జైలుకు తిరిగి వచ్చినారు. కానీ ఎక్కడ కూడా ఈ వార్త బయటికి రానియకుండా, ప్రభుత్వానికి తెలుసు కానీ ప్రభుత్వం కూడా బయటికి రానియకుండా, కనీసం ఒక వ్యక్తికి గుండె నొప్పి వస్తే జైలు అధికారులు అంటే ప్రభుత్వ కస్టడీలో వెంటనే ఆ కుటుంబ సభ్యులకు తెలియజెప్పాలన్నా వద్దా? కనీసం చెప్పలేదు. ఆయనకేమన్నా అయితే బాధ్యత ఎవరిదని నేను అడుగుతా ఉన్నా. కుటుంబ సభ్యులకు చెప్పకుండా, అమానవీయంగా ఆసుపత్రికి తరలించకుండా, కేవలం పరీక్షల నిమిత్తం మాత్రమే పంపించి